హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బెనెఫా. ఇంతకుముందు నేను మీకు గోరుచిక్కుడు ఉరుగులు చూపించాను కదండి. ఇవి బీన్స్తో చేసే సేమ్ అదే ప్రొసీజర్, బట్ టేస్ట్ కూడా దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువే బాగుంటాయండి. చాలా రుచిగా ఉంటాయి. బీన్స్ ఒక్కోసారి 100 రూపీస్ కూడా వెళ్ళిపోతుంది కిలో. అలా దొరకనప్పుడు మనం బీన్స్ వాడుకోవాలంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా దొరికినప్పుడు ఈ బీన్స్ తెచ్చుకుని చక్కగా నేనైతే 1 కిలో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలో ఈజీగా ఎండిపోతాయి. వాటిని శుభ్రంగా కడిగేసేసి మొత్తం వాటికి అటు ఇటు తొడిమలు తీసేసుకుని మధ్యకి, పెద్దవైతే మధ్యకి, చిన్నవైతే అలానే ఉంచేసుకోవాలండి. ఇవి కొంచెం జాగ్రత్తగా ఎండబెట్టుకోవాలండి. వెంటనే కనుక ప్రాపర్గా ఎండలో ఎండకపోతే చాలా స్మెల్ వచ్చేస్తాయి. కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి రుచిలో ఎంత బాగుంటాయో, వీటిని ప్రాపర్గా పెట్టుకోకపోతే మాత్రం స్మెల్ వచ్చేస్తాయండి. ఇలా చక్కగా అన్నీ బాగు చేసేసుకోండి బీన్స్. ఆ తర్వాత సేమ్ ప్రొసీజర్ అనమాట. గోరుచిక్కుళ్ళలాగా ఒక వెడల్పాటి గిన్నె కానీ పెద్ద బౌల్ తీసేసుకొని అందులో బీన్స్ మురిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. పోసుకుని దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ బాగుండవండి. కావాలంటే పైన ఉప్పు కారం చల్లుకోవచ్చు. ఈ ఉప్పు అంతా కరిగిపోయి చక్కగా ఒక ఉడుకు వచ్చేంత వరకు మాత్రమే ఈ బీన్స్ని ఉడికించుకోవాలి. లేతవైతే త్వరగా ఉడికిపోతాయి. వీటికి లేత ఉండాలి, ముదురు ఉండాలి అలా ఏమీ లేదండి. ఏమున్నా టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. ముదురువైతే ఇంకా బాగుంటాయండి యాక్చువల్గా. కాబట్టి వీటిని ఏరుకునేటప్పుడు వీటికి ఏ జాగ్రత్త పాటించిన అవసరం లేదు. ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచేసుకుని తర్వాత తీసి ఒక జంగెడలో కానీ జల్లి గిన్నెలో కానీ వీటిని చక్కగా నీరంతా ఓడిపోయేలాగా ఉంచుకోవాలి. ఇంత ఉడికితే సరిపో, జస్ట్ కలర్ మారితే చాలండి. అంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంతమంది గింజలు ఉంటే ఉంచుకుంటారండి. అవి కూడా వేగాక చాలా బాగుంటాయి. లేతవైతే గింజలు ఎక్కువ ఉండవు. ఇవి ఒక రూమ్లో తెల్లటి క్లాత్ వేసేసుకుని లేదా ప్లాస్టిక్ షీట్ వేసుకుని, ఒకవేళ మీరు రాత్రి చేసుకున్నా కూడా ఫ్యాన్ గాలికి అంతా రాత్రి పూట చక్కగా వీటిని విడివిడిగా ఎండపెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మర్నాడు కానీ లేదా ఈ కొంచెం వీటిలో తడిపోయిన తర్వాత ఎర్రటెండలో ఎండపెట్టేసుకున్నారంటే ప్లేట్స్లో పెట్టేసుకుని అసలు గలగలలాడుతూ ఎండిపోతాయి అన్నమాట. అంతవరకు ఎండపెట్టుకోవాలి. ఇవి తడిగా ఉన్నప్పుడు ముద్దగా కలిపి ఒకే చోట ఉంచినా, ఇలా విడివిడిగా ఆరబెట్టకపోయినా అసలు స్మెల్ భరించలేమండి. అది మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇలా చక్కగా ప్లేట్లో పెట్టేసుకుని ఎర్రటెండలో మంచిగా ఎండనివ్వండి. ఇవి పొడి గుండిలా గలగలలాడిపోతూ ఎండుతాయి. ఇవి వీటిని పొడి డబ్బాలో చక్కగా రేకు డబ్బాలలో నిలువుంచుకున్నారంటే ఏటికేడాది నిలువ ఉంటాయి. ఇవి బీన్స్ వేపుడు కానీ వెజిటబుల్స్లో కలగలిపి చేసుకుంటాం కదండి, మిక్స్డ్ వెజ్ కానీ అలా దేనికైనా పనికి వస్తాయి అనమాట. సూపర్ టేస్టీ స్నాక్గా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఎండిపోయిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం, ఎన్ని కావాలంటే అన్ని సరిపడా కొంచెం నూనె వేసుకుని మంచిగా వేయించుకుని ఇవి చాలా క్రిస్పీ ఉంటాయండి. వేగిన తర్వాత చక్కగా మీ ఇంట్లో వాళ్ళ మెంబర్స్ అనుగుణంగా, పెద్దవాళ్ళైతే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలైతే వాళ్ళ రుచికి అనుగుణంగా ఇలా వేయించుకున్న బీన్స్లో పొడి కారం పైన చల్లేసేసుకుని చక్కగా వడ్డిచ్చేసారంటే సూపర్ స్నాక్ రెడీ అండి. ఇది భోజనంలో సైడ్ డిష్గా కూడా వాడచ్చు, స్నాక్స్ కూడా వాడుకోవచ్చు. అందరూ లైక్ చేసే ఎక్సలెంట్ స్నాక్ అన్నమాట ఇది. సో మీరు తయారు చేసి ఎలా కుదిరిందో తప్పకుండా నాకు చెప్పండి. 100% టేస్ట్ అయితే గ్యారంటీ ఉంటాయి ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.